వెల్కమ్ టు బిందు శ్రీవాల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేటప్పటికి 10 గంటల కాడి నుంచి వీడియో అన్నది స్టార్ట్ చేస్తున్నానండి. ఎందుకంటే నిన్న సండే చుట్టాలు వచ్చారనమాట. చుట్టాలు ఇంకా మార్నింగ్ వెళ్ళారనమాట, బ్రేక్ఫాస్ట్ అది చేసి వెళ్ళారనమాట. వాళ్ళు వెళ్ళాక ఇల్లు ఎలా ఉంది, ఎంత పని ఉంది, నేను ఎలా చేసుకున్నాను అన్నది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. మీలో ఎవరికైనా కొంచెమైనా యూస్ఫుల్గా ఉండే టిప్స్ అయితే ఈ వీడియోలో ఇస్తున్నాను. డెఫినెట్గా వీడియోని చివరి దాకా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఇక్కడ దాకా వచ్చాను. ఇంకొంచెం సపోర్ట్ ఇస్తే ఇంకొంచెం ముందుకు వెళ్తాను. మన ఛానల్లో వీడియోస్ అన్నిటిని కూడా ఒకసారి విజిట్ చేయండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ ఉన్నాయి, మంచి మంచి కుకింగ్స్ ఉన్న వీడియోస్ ఉన్నాయన్నమాట. ఒక్కసారి చూడండి ప్లీజ్ ఛానల్లోకి వెళ్ళి. ఇంకెందుకు ఆలస్యం, సోదైతే ఎక్కువ అయిపోతుంది కదా, వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇంక ఇవాళ వీడియో అంతా వచ్చేటప్పటికి క్లీనింగ్ తప్పనించి వేరేదేమీ ఉండదన్నమాట. కుకింగ్ అని ఇంకా అలాంటివి ఏమీ లేదు, జస్ట్ ఓన్లీ క్లీనింగే. అంటే చుట్టాలు వచ్చి వెళ్ళాక ఏ రేంజ్లో ఉంటుందో చూడండి. వచ్చింది ఒకరు ఇద్దరు కాదు, 15 మంది వచ్చారనమాట. 15 మందికి టిఫిన్లు, టీలు, కాఫీలు, అలాగే పిల్లలకి పాలు, ఇవన్నీ చేసేటప్పటికి పొద్దున్నే ఉన్న ఓపిక అంతా అయిపోయింది. మరి ఇల్లు క్లీన్ చేసుకోకపోతే ఎలా? ఇంక ఇల్లు క్లీన్ చేయడానికి ఉన్న ఓపిక అంతా అయిపోయిందనమాట. అలాగే ఇంకోటి ఏంటంటే, నేను ఒక 4 రోజుల నుంచి బట్టలు ఉతుకుతున్నాను కానీ మడతేయట్లేదనమాట. ఇంకా వాషింగ్ ఏరియా కాడ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా నా నైట్ తోమిన అంట్లు ఉన్నాయండి, ఆ అంట్లను కూడా సదిరేసుకుంటున్నాను. ఈ అంట్లు సదిరేసుకుంటేనే తర్వాత పనికి నాకు సులువుగా ఉంటుందన్నమాట. ఇంకా అందుకోసం అనేసి అంట్లు తోమేశాను. ఇక చూసారా మా చిన్న పాప ఎలా కూర్చుందో, ఏసీలో కూర్చోమంటే ఇద్దరు కూడా ఏసీ వదిలేసి వంటింట్లో నాకు కాపలా కాస్తున్నారనమాట. ఇలాగా మొత్తం చదురుగున్నాయని పీకి పాకం పెడుతున్నారు. చాలా అంటే చాలా ఇసుకిచ్చేస్తున్నారండి. మనకి పనులు ఎక్కువగా ఉన్నప్పుడే పిల్లలు కూడా చాలా ఇసుకిస్తారు మనల్ని. హాయ్ అండి, ఇదిగోండి అంటులు మొత్తం తోమేసి పెట్టాను అనమాట. చెమట చూసారా ఎలా ఏ రేంజ్లో ఉందో. ఇక్కడ వేడి అలా ఉందన్నమాట. చేతులు కూడా చూస్తున్నారా ఎలా ఉన్నాయో. ఇంకా మిగిలిన కిచెన్ క్లీనింగ్ కూడా చేసేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ఇంకేంటంటే అంట్లు అయితే తోమేయటం అయిపోయింది కదా, ఇప్పుడు ఇవన్నీ అయితే సదిరేసుకుంటున్నాను. ఈ సదురుకుని మిగిలిన అంట్లు కూడా నేను సింక్లో వేసేసుకుంటాను అనమాట. ముందు సింక్లో ఉన్న అంట్లు తోమేసుకున్నాక ఆ తర్వాత గ్యాస్ కట్ మీద ఉన్న అంట్లన్నీ నాకు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎందుకంటే నాకు సింక్ పెద్దగా ఉన్నా సరే అంట్లు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ సదురుకుంటానికి అయితే ఇంచుమించు చాలా టైం పట్టిందండి. ఇంకా ఎక్కడా కూడా పాపం వాళ్ళంతా పిల్లల్ని మా వారు చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఈ వంటిల్లో అసలు ఎలా ఉందంటే అలా ఉందన్నమాట. నాకు ఇదంతా క్లీన్ చేయడానికి ఇంచుమించు గ్యాస్కెట్ ఓల్ని క్లీన్ చేయడానికి 1.5 గంట పట్టింది. అంటులకైతే ఇంకా అసలు పొద్దున్న 10ంటికి స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం భోజనం అయ్యేదాకా కూడా అంటులు తోముతూనే ఉన్నానమాట. కంటిన్యూగా అన్ని అంటులు ఉన్నాయన్నమాట. అవన్నీ తోమేశాక మళ్ళీ గ్యాస్కెట్ క్లీన్ చేసుకుని గ్యాస్కెట్ మీద కూడా కొన్ని అంట్లు ఉన్నాయి. అంటే వాళ్ళకి జ్యూసులు గీసులు చేసాం కదా, ఆ అంట్లు కూడా ఉన్నాయి. ఇంకా అవన్నీ కూడా వేసుకొని తోముతున్నాను అనమాట. చిన్నపిల్లలు ఉన్నప్పుడు నిజంగా చాలా కష్టంగా అనిపిస్తుంది. కొంచెం ఏమైనా పనులు చేసుకోవాలంటే, ఎందుకంటే వాళ్ళు వెనకాల సతాయిస్తూ ఉంటారు. ఇంకా కొంచెం ఏజ్ వచ్చేటప్పటికి పర్లేదు, అర్థం చేసుకుంటారు. ఓకే మా అమ్మ పనిలో ఉంది కదా, ఇప్పుడు మా అమ్మని డిస్టర్బ్ చేయకూడదని. కానీ చిన్నపిల్లలకి అవన్నీ ఉంటుంది, అస్సలు ఉండదు కదా. ఇంకా అదనమాట. పైగా వాళ్ళ భోజనం వచ్చేటప్పటికి కింద మాకు గుడి కడుతున్నాము అని చెప్పాం కదా, ఆ గుడి కాడ శిల్పులే వాళ్ళే వండి పంపించేశారనమాట. పని ఎక్కువ ఉందనేసి ఇంకా వాళ్ళే పంపించేశారు. ఇవాళ వంట సెక్షన్ కూడా లేదు కాబట్టి సరిపోయింది. ఇంకా వంట చేస్తూ ఇవన్నీ క్లీన్ చేసుకోవాలంటే ఇంకా అసలు మామూలుగా ఉండేది కదనమాట. ఇంక ఇదంతా తోమేసుకుంటున్నా, పొయ్యి కూడా తోమేసుకుంటున్నానండి. ఇంకా టీ అయితే కూడా ఒక 2-3 సార్లు పొంగిపోయింది అనమాట. ఇంకా అందుకోసం అనేసి పొయ్యి కూడా తోమేస్తున్నాను. అసలు వేడి ఏంటండి బాబు, అసలు ఉమ్మగించేస్తుందనమాట. అసలు ఇంత ఒక్కపోతే ఎప్పుడూ లేదనమాట. నాకు వంటింట్లో వేసవకాలం చేసుకునేదాన్ని కానీ పనులు, ఈ సంవత్సరం అయితే మరీ ఉక్కపోతగా ఉంది. అస్సలు ఉండలేకపోతున్నాము, ఎంత వేడొచ్చేస్తుందో. మాకైతే సన్ అనేది ఎక్కువ రావట్లేదు కానీ ఉమ్మగింపు ఎక్కువ ఉందనమాట. వర్షం పడట్లేదు, ఏమీ లేదనమాట. చావ కొట్టేస్తుంది అసలు. ఇంత గాలి కూడా లేదు. మీ ఏరియాలో ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి. మాకైతే ఇక్కడ అసలు నరకం
అని చూపించేస్తుంది. అసలు కొంచెం గాలి ఉంటే వేడితో చల్లగానో ఏదో ఒకటి కొంచెం గాలి ఉంటే కొంచెం బాగుండేది. అసలు గాలి అనేది లేదనమాట. ఇంకా ఇందాక తోమిన అంట్లు ఉన్నాయి కదండి, అవి సదిరేసుకుంటున్నా. ఎందుకంటే ఇది బుట్ట ఖాళీ చేస్తేనే ఇప్పుడు మిగిలిన అంట్లు నాకు ఇందులో వేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఇంకా అందుకోసం అనేసి ఇంకా తోమిన అంట్లని సదిరేసుకుంటున్నాను. ఇంకా ఎంట్లన్నీ సరివేసుకున్నానుగా. ఇప్పుడు మిగిలినన్ని కొన్ని గ్యాస్ కట్టు మీద ఇవన్నీ వేసుకున్నాను కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి తోమేసుకుంటున్నాను. ఇంకా అంట్లో తోమికిసాక పైన వెనకాల టైల్స్ అవి ఉంటాయిగా, అవి కూడా ఎప్పుడు తోమేస్తానండి. నేను సింక్ తోమినప్పుడల్లా కూడా బ్యాక్గ్రౌండ్ ఉన్న టైల్స్ని కూడా తోముతాను. అలాగే పొయ్యి తోమినప్పుడల్లా కూడా పొయ్యికి వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉన్న టైల్స్ని కూడా తోమేసుకుంటాను. అలా తోముకుంటాం ఏంటంటే టైల్స్ అన్నవి నీట్గా ఉంటాయి. అక్కడ ఇప్పుడు పొయ్యి కాడ ఉందనుకోండి జిడ్ లేకుండా ఉంటుంది అనమాట. ఇప్పటిదప్పుడు అలా చేసుకుంటుంటే నీట్గా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా సింక్ స్ట్రక్ అయిపోయినప్పుడు ఏం చేస్తానంటే, ఇప్పుడు ఒక పెన్సిల్ అయితే పెద్దది పెన్సిల్ పెట్టుకున్నానండి. ఈ పెన్సిల్ తోటి అక్కడ ఇలాగా మనం కదిపేసాము అంటే కనుక మనకి స్ట్రక్ అవ్వకుండా డ్రైనేజీ అనేది వెళ్ళిపోతుంది. ఇంకా ఒక పెన్సిల్ కూడా నేను అక్కడ పెట్టుకుంటాను అనమాట పక్కన. ఇంకా అలా సింక్ క్లీన్ చేసేసాను. ఇప్పుడు గ్యాస్ కట్ మీద పొయ్యి మీద ఉన్న రేకులు అవి కూడా తోమేసుకున్నాను అనమాట. ప్లేట్లు గీట్లు అన్నీ తోమేసుకుని ఎక్కడెక్కడ మరలా సదిరేసుకుంటున్నాను. ఇంకా మా వారికి ఏంటంటే కింద నుంచి సాంబార్ ఇచ్చారు. ఇంకా సాంబార్తో పాటు చేపల పులుసు కొంచెం ఉందన్నమాట. చేపల పులుసు కూడా వేడి చేయమంటే ఆ చేపల పులుసు వేడి చేసేసి ఇంకోండి సాంబార్ వద్దన్నారు, చేపల కూర పెట్టమన్నారనమాట. ఇంకా మా వారికి ఏంటంటే రైస్ పెట్టిచ్చేస్తున్నాను. ఇప్పుడు మా చిన్ని పాపకు కూడా రైస్ పెట్టేస్తున్నా, అదే మా పెద్ద పాపకు కూడా రైస్ పెట్టేస్తున్నా. ఇంక ఇందులోనే మా చిన్ని పాపకి పెద్ద పాపకు కూడా తినిపించేస్తున్నాను. తనకి కారం అన్నది అలవాటు చేస్తాను అనమాట. భోజనాలు అయిపోయాక మరలా అంటలు వచ్చినాయి అనమాట. ఇగోండి చూడండి, అన్ని అంట్లు తోమాను కదా, జస్ట్ భోజనాలు అయ్యాయి, వంట లేదు ఏమీ లేదు, జస్ట్ భోజనాలు అయ్యాక ఎన్ని అంట్లు వచ్చినాయో చూడండి. ఇన్ని అంట్లు వస్తున్నప్పుడు ఇందులో ఏది పనికిరాంది లేదు, ఏది వేస్ట్ లేదు. అన్ని భోజనాలు 3 ప్లేట్లు 4 కంచాలు అలాగ అవుతాయి కదా. ఇగోండి ఇన్ని అంట్లు వచ్చినాయి. ఎందుకు అంట్లు ఎక్కువ ఉండవు చెప్పండి? ఇందులో ఏమైనా వేస్ట్గా కాంది ఏది లేదు. ఇంకా భోజనాల తర్వాత అన్నింట్లో వచ్చినాయి. ఇంకా టిఫిన్ తర్వాత టీల తర్వాత ఇంకెన్నో వస్తాయి చెప్పండి రోజు మొత్తంలో. ఇంకా అలా చేస్తాం. నిజంగా హౌస్ వైఫ్గా ఉన్నంత పనిష్మెంట్ ఇంకోటి లేదండి. మాకు ఎక్కడండి రెస్ట్, ఎక్కడ కాసేపు కూర్చుంటానికి కూడా లేదు. మీరు చూసినట్టయితే వీడియో స్టార్ట్ చేయక ముందు నుంచి ఇంతే పని, వీడియో స్టార్ట్ చేశాక ఇదే పని. వీడియో కోసం ఏదైనా ప్రత్యేకంగా కానీ ఇది కావాలని కల్పించుకుని చేసిన పని ఏదైనా మీకు కనిపిస్తుందో? ఏది లేదు. ఇంట్లో నేను నార్మల్గా చేసుకునే పనులే చూపిస్తున్నాను. వీడియో కోసం ప్రత్యేకంగా ఇది చేసో అది చేసో ఏం చూపించట్లేదనమాట. చూస్తున్నారుగా, ఇన్ని పనులు చేసుకుంటే ఈ వీడియో తీయాలంటే నిజంగా మెంటల్ టెన్షన్ ఎంత ఉంటుందో తెలుసా అండి. ఇటు పిల్లలకి చూసుకోవాలి, ఇటు ఇంట్లో చూసుకోవాలి, అలాగే హస్బెండ్కి కోపం రాకుండా అన్నీ అందించుకోవాలి. అన్నీ అందించుకుంటూ ఆయనకి కోపం రాకుండా చూసుకుంటూ ఇక ఇంట్లో పనులన్నీ చేయాలంటే ఏదో ఒక పని అయితే ఆగిపోతుంది అనమాట. ఈ 4 రోజులు బట్టి కూడాను ఈ వీడియోస్ అవన్నీ తీసుకుంటాం వల్ల ఏంటంటే బట్టలు ఆగిపోయినాయి అనమాట మడతేయటం. ఇంకా బట్టలు మడతేయటం అంటే ఇవాళ మాత్రం చాలా కష్టం అనిపించింది. అందులోనూ నాకు నచ్చింది బట్టలు మడతేయటం. ఇంక ఇవి బట్టలు చూసారు ఎన్ని ఉన్నాయో, ఇంకా మడతేస్తూనే ఉన్నాను. ఈ బట్టలు మడతనేసినంతసేపు నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నా వల్ల కాదు. ఇప్పటికే ఎనర్జీ ఎంత అయిపోయింది. ఇంకా ఏదేమైనా సరే మీకు వీడియో ఇవాళ పెట్టేయాలి. అసలు ఒక్కరోజు కూడా గ్యాప్ రాకుండా ఈ వీడియో చేయాలి అనుకుంటున్నాను. బట్ దేవుడు ఎంతవరకు నాకు సపోర్ట్ చేస్తారో ఏంటో అనేది తెలియదు, కానీ డెఫినెట్గా ప్రతిరోజు ఒక వీడియో అనేది మీ ముందుకి తీసుకొస్తూనే ఉంటాను. అలాగే నేను ఈ చూపించిన వీడియోలో మీకు ఎంతో కొంత మోటివేషన్గా ఉంటుంది. ఓకే, నాకు ఏంటి అంటే ఏదైనా ఎవరైనా కబుర్లు చెప్తున్నా కానీ, ఏదైనా పని చేస్తున్నప్పుడు చూస్తున్నా కానీ మనకి కూడా ఆటోమేటిక్గా తెలియకుండా ఓకే మనకు కూడా ఈ పనులన్నీ చేసేసుకోవాలన్న ఒక ఇంటెన్షన్ అది వస్తుంది. నా వీడియో కనీసం ఒక్కరికైనా మోటివేషన్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇలా నేను ఇంట్లో చేసుకునే పనులన్నీ చూపిస్తున్నాను అనమాట. ఈ వీడియో మీద మీ అభిప్రాయం అన్నది కూడా కామెంట్ చేయండి. బాగుందా బాగోలేదా, ఎక్కడైనా మీకు నచ్చలేదా అన్నది కూడా కామెంట్ చేస్తే నేను వీడియో తీసే విధానంలో ఏమైనా మార్చుకోవాల్సినవి ఉంటే కనుక డెఫినెట్గా మార్చుకుంటానని. ఎందుకంటే నేను
మీరు ఇచ్చే సజెషన్ బట్టి నా వీడియో తీయటం అనేది ఉంటుంది. మీకు ఎలా నచ్చుతుందో ఎలా నచ్చట్లేదో నాకు తెలియదు కాబట్టి మీరు కామెంట్ రూపేణా నేను తీసే వీడియో మీకు నచ్చుతుందా లేదా అన్నది మాత్రం కామెంట్ చేసి చెప్పండి. ఇంకొక 2 నిమిషాల పాటు మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. మ్యూజిక్ తినేసేయండి. అయిపోయింది కదండి. ఇప్పుడు ఎక్కడెక్కడ సదిరేస్తున్నాను అనమాట. ఇంకా నా వెనకాల తోకలాగా నా చిన్న కూతురు తిరుగుతూనే ఉంటుంది. మధ్యాహ్నం పూట్ల కాసేపు అయినా పడుకోదనమాట. రాక్షసి నా వెనకాలే ఉంటుందన్నమాట. ఇంకా తను నా వెనకాల తిరుగుతూ ఉంటే ఇంకా తనతో ఊసులు చెప్తే ఈ పనులన్నీ చేసేస్తున్నాను అనమాట. అలాగే మీలో చాలామందికి డౌట్ రావచ్చు, ఎప్పుడప్పుడు బట్టలు మడతేసుకోవచ్చు కదా, ఇన్ని ఎక్కువ అయ్యేదాకా ఎందుకు ఉంచుకున్నావో అనేసి మీకు డౌట్ రావచ్చని. నేను యూట్యూబ్ కోసం కొంచెం టైం ఇవ్వాలి అంటే కనుక నేను ఇంట్లో ఏదో ఒక పనినైతే ఆపేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇంట్లో ఏ పని ఆపగలుగుతాను, ఏది ఆపడానికి అవ్వదనమాట. బట్టలు మడతేయటం ఒక్కటి నేను కొంచెం ఆపుకుని ఆ టయాన్ని ఇలాగ వేరే ఆట కోసం ఏదైనా నేను టైం అన్నది కేటాయిస్తాను. ఎడిటింగ్ కోసమో తమ్ಮೇల్ కోసమో దేనికో కోసం అనేసి ఆ మిగిలిన టయాన్ని కేటాయిస్తాను అనమాట. వారానికి ఒకసారి బట్టలు మడతేసుకుని ఎక్కడక్కడ సదిరేసుకుంటాను. ఇస్త్రీ కావాల్సిన ఇస్త్రీకి పెట్టేసుకుంటాను. ఇలా అయితే నాకున్న టయాన్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ యూట్యూబ్ కోసం కొంచెం టైం అయితే ఇస్తున్నాను అనమాట. అలాగే షార్ట్ వీడియోస్కి నాకు పెద్ద ఇబ్బంది అనిపించదండి, కానీ లాంగ్ వీడియో తీయడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే వీడియో తీయాలి, ఎడిటింగ్ చేయాలి, తమ్ಮೇల్ చేయాలి, అప్లోడ్ చేయాలి, మళ్ళీ దానికోసం వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఇంత పని చేయాలి అంటే నేను కొన్ని పనులు ఇంట్లో ఆపేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆ ఆపుకుంటే పనుల్లో బట్టలు మడతేయటం ఒకటి, ఎందుకంటే నాకు నచ్చదు కాబట్టి దాన్ని నేను పోస్ట్ పోన్ చేసుకుంటాను. మధ్యాహ్నం భోజనం అయ్యాక కొన్ని అంట్లు ఉన్నాయండి, వాటిని కూడా తోమేసుకుంటున్నాను అనమాట. ఇక్కడితో వీడియోని అయితే ఆపేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చలేదా అన్నది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. అలాగే స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటే అప్పుడు దాకా బాయ్.